భారత్ పై అమెరికా సుంకాల మోత మోగిస్తోంది. భారత్ పై 25% సుంకాలు పెంచింది అమెరికా. పెంచిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమలు కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత్ కు పెనాల్టీ విధించారు ట్రంప్. భారత్ అమెరికాకు మంచి మిత్రుడే కానీ ప్రపంచంలోని ఏ దేశం వసూలు చేయలేనంత సుంకాలు అమెరికా వస్తువులపై ఇండియా వసూలు చేస్తోందని ట్రంప్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని ఎక్స్ వేదికగా తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ వైశాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుకున్న విధంగానే భారత్ పై ఒక పెద్ద బాంబు పేల్చాలని చెప్పవచ్చు. సో గత కొద్ది రోజులుగా అడపాదడపా భారత్ ను బెదిరిస్తూ అంటే పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తారు. సో ఆ చేసిన నేపథ్యంలో ఈ రోజు కూడా దానికి తగ్గట్టుగానే 25% సుంకాలు విధిస్తూ ట్రంప్ కాసేపటి క్రితం నిర్ణయం తీసుకున్నాడు. దాన్ని అధికారికంగా కూడా తన ఎక్స్ ఖాతాలో కూడా పోస్ట్ చేశాడు. సో కొద్ది రోజులుగా చూసుకుంటే ట్రంప్ వైఖరి మొత్తంగా కూడా భారత్ ను టార్గెట్ చేస్తూ భారత్ కి సంబంధించి ప్రతి నిర్ణయాల్లో చాలా ఇన్వాల్వ్ అయి భారత్ ని ఇబ్బందికరంగా పెట్టే విధంగా ట్రంప్ నిర్ణయాలు ఉన్నాయని చెప్పవచ్చు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నటువంటి డొనాల్డ్ ట్రంప్ అప్పటి నుంచి కూడా ప్రపంచ దేశాలతో అన్నిటితో కూడా ఈ వాణిజ్యపర ఒప్పందాల సుంకాల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడు. ఫస్ట్ అమెరికా దాంతో ఒక నినాదంతో ఎన్నికల్లో గెలిచిన తర్వాత అమెరికానే తనకు ప్రాధాన్యత అని చెప్తూ మిగతా అన్ని ప్రపంచ దేశాలను కూడా ఇబ్బందికరంగా పెట్టే ఆలోచనలో తన నిర్ణయాల్లో వైఖరితో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పవచ్చు. సో తాజాగా కూడా ఇప్పుడు ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు. సో భారత్ నుంచి ఇక్కడ నుంచి ఆగస్టు 1వ తేదీ నుంచి కూడా 25% సుంకాలు విధిస్తున్నామని చెప్పేసి అధికారికంగా ట్వీట్ లో ఇప్పుడే కాసేపటి క్రితమే ట్వీట్ లో పోస్ట్ చేశారు. సో దీని ప్రకారం ఫస్ట్ నుంచి కొత్త సుంకాలు అమల్లోకి రాబోతున్నాయి. దీని వల్ల భారత్ పైన అనేకంగా ప్రభావం ఉండే అవకాశం కనబడుతోంది. ఎందుకంటే ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ చేసిన ట్వీట్ లో కొన్ని కీలక అంశాలను కూడా మనము ఒకసారి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే రష్యాతో మనం ఎక్కువగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవడము, రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం, ఇవన్నీ కూడా డొనాల్డ్ ట్రంప్ కాస్త ఆగ్రహం తెప్పించినట్టుగా కనబడతా ఉంది. ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు చూస్తుంటే చైనా అదేవిధంగా భారత్ మాత్రం రష్యా నుంచి ఆయుధాలు అదేవిధంగా చమురును కొనుగోలు చేస్తూ రష్యాను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీని వల్లనే రష్యా ఉక్రెయిన్ పై దాడికి దిగుతుంది. సో పరోక్షంగా ఉక్రెయిన్ పై దాడికి భారత్ చైనా సహకరిస్తున్నాయని చెప్పేసి ఒక అక్కసును డొనాల్డ్ ట్రంప్ వెళ్ళగక్కినట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే తన ఆగ్రహము అంతా కూడా ఈ యొక్క సుంకాల రూపంలో ఇప్పుడు మన భారత్ పై చూపించినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా సందర్భాల్లో డొనాల్డ్ ట్రంప్ ఇదే రకంగా కూడా వ్యాఖ్యలు చేశారు. రష్యాతో మీరు చమురు ఉత్పత్తులు కనుక మీరు దిగుమతిని చేసుకోకపోతే, దిగుమతిని కనుక పూర్తి స్థాయిలో రష్యాతో మొత్తంగా వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకోకపోతే మీ మీద అధికంగా సుంకాలు విధిస్తామని చెప్పేసి గత కొద్ది రోజులుగా కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు హెచ్చరికలు జారీ చేస్తూనే వస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్నంత పని చేసినట్టుగా కనబడుతోంది. 25% ఆ పన్నును విధించినట్టుగా తెలుస్తుంది, సుంకాలు విధించినట్టు తెలుస్తుంది. సో ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి నెక్స్ట్ పోతుంది. దీని మీద భారత్ పైన ఈ యొక్క సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది అనే దానిపైన ఇప్పుడు నిపుణులతో ఇప్పటికే కేంద్రం ఆలోచన చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా కూడా అభిప్రాయాలు తెలుసుకుంది అసలు ఎంత మేర ప్రభావం ఉంటుంది, దీనివల్ల నెక్స్ట్ మనకు ఎలాంటి నష్టం జరుగుతుందో అనే దానిపైన ఇప్పటికే ఒక రకమైన చర్చ గత కొద్ది రోజులుగా ఉండడంతో కేంద్రం కూడా అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఇదే సందర్భంలో డొనాల్డ్ ట్రంప్ మరొక కీలక వ్యాఖ్యలు చేశారు. మాకు భారత్ ఎప్పటి నుంచో మిత్రదేశంగా ఉన్నప్పటికీ కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో భారత్ పైన ఖచ్చితంగా సుంకాలు విధించాల్సి వస్తుంది. ఎందుకంటే దశాబ్దాలుగా మేము భారత్ తో సన్నిహితంగా ఉంటున్నప్పటికీ అక్కడ వాళ్ళు ఏదైతే ఈ సుంకాల మన భారత్ సంబంధించి భారతదేశం విధించే సుంకాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉండటం కాకుండా వారు ద్రవ్యేతరంగా విదేశీ వాణిజ్యాన్ని నియంత్రించేందుకు ప్రపంచంలోనే కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. సో దీనివల్ల అమెరికా మీద కూడా ప్రభావం చూపుతుంది. సో ఈ నేపథ్యంలో భారత్ పైన కూడా మేము అదే స్థాయిలో ఈ సుంకాలు విధించేందుకు సిద్ధపడ్డాము. అందుకోసమే 25% సుంకాలు విధిస్తున్నాము. ఇది ఆగస్టు 1వ తేదీ నుంచి కూడా అమల్లోకి వస్తుందని చెప్పేసి ట్రంప్ ప్రకటించాడు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ కూడా రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత
ఆయన నిర్ణయం తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఏదో రకంగా భారత్ పై ప్రభావం చూపుతూనే వస్తుంది. మొదటగా ఏంటంటే అక్రమంగా ఉంటున్నారని చెప్పేసి ఇతర విదేశీయులు అక్రమంగా ఉంటున్నారనే నెపంతో అనేక మంది భారతీయ విద్యార్థుల అమాయకులను గొలుసులను కట్టేసి అంటే కాళ్ళు చేతులను బంధించి మరి ప్రత్యేక విమానంలో ఇండియాకు పంపించిన పరిస్థితులు చూసాం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి విదేశీ విద్యార్థులకు కొంత అడ్డుకట్టగా చదువుకో పేరుతో ఉన్నటువంటి విద్యార్థులను కూడా ఆ ఉద్యోగాలు చేసుకోకుండా అట్లా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ టారిఫ్లు పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. అనేకమైనటువంటి ఇటీవల కాలంలో సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఏదైతే కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలో భారత్కి సంబంధించిన వారు భారతీయ యువత కావచ్చు, పెద్ద ఎత్తున భారతీయ ఉద్యోగులు ఎక్కువగా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా వెంటనే కంపెనీలోంచి మీ యొక్క సాఫ్ట్వేర్ కంపెనీ టెక్ కంపెనీలకు ఒక హెచ్చరిక జారీ చేశారు. వాళ్ళందరినీ కూడా మీరు తీసివేయండి, నెక్స్ట్ కొత్తగా అమెరికా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పేసి భారత్ పైనే ఎక్కువ ప్రభావం చూపే కనిపిస్తున్నాయి డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు. ఇదే కాకుండా యాపిల్ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా భారత్ లో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేస్తుంటే దాని విషయంలో కూడా అడ్డుకట్ట వేసే విధంగా ఆ యాపిల్ సంబంధించి టిమ్ కుక్ అలాంటి సంస్థలను కూడా బెదిరింపులకు దిగడం ఇవన్నీ చూస్తూ ఉంటే భారత్ ఒకవైపు అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతా ఉంది. ఇప్పటికే ప్రస్తుతం ఆర్థికంగా మొత్తం ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఉన్నది. సో భవిష్యత్తులో మరింత కనుక ఇట్లే దూసుకెళ్తే అది అమెరికాకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో భారత్ ను కట్టడి చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి పనులు చేపడుతున్నాడా, ఇలాంటి వైఖరితో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ తీసుకునే టార్గెట్ చేసిన ఏంటంటే రష్యా, చైనా, భారత్ లాంటి దేశాలని టార్గెట్ చేయడం. ఎందుకంటే ఇది అతిపెద్ద ఏంటంటే వనరులు కలిగి ఉండడము, ప్రపంచంలోనే అనేకమైన వనరులు కలిగి ఉండడము, అదేవిధంగా మానవ వనరులు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఒక రకంగా భవిష్యత్తులో అమెరికాకు థ్రెట్ గా మారింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు దాంట్లో కోణంగా ఆ భాగంలోనే చూడాలని చెప్పేసి కూడా కొంత విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో ఇక భవిష్యత్తులో అమెరికా విషయంలో భారత్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే జనరల్ గా సాధారణంగా ఏంటంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోడీ కూడా ఇద్దరికి కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒక దశలో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అంటే మొన్నటిగా గత ఎన్నికల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ గెలవాలని డైరెక్ట్ గా మోడీ వెళ్లి ప్రచారం చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇద్దరి మధ్య అంత అన్యోన్యమైన స్నేహబంధం ఉన్నప్పటికీ కూడా ఆ స్నేహబంధం భారత విషయంలో మాత్రం దేశానికి సుంకాల విధింపులు కావచ్చు, ఇతరత్ర విషయాల్లో అమెరికా నుంచి మనకు అనేక రకమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి మోడీ ఏం చేయబోతున్నాడు, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది మాత్రం చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు వైశాలి. అయితే దీంతో భారత అమెరికా సంబంధాలు కొంతమేర దెబ్బతినే అవకాశం అయితే ఉందా? అంటే వైశాలి ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయ్యాక కూడా చాలా సందర్భాల్లో డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల పట్ల కావచ్చు, ఆయన చేస్తున్న ప్రకటన మాత్రం భారత్ ఖచ్చితంగా తీవ్ర అసంతృప్తి ఉందనే విషయం మనం చాలా సందర్భాల్లో మోడీ కావచ్చు, అదేవిధంగా కేంద్రం విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా సందర్భాల్లో మనము అది కనిపిస్తూ వచ్చింది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన వైఖరి అంతా కూడా భారత్ ను టార్గెట్ చేసినట్టుగానే కనబడుతోంది. కేవలం ఈ యొక్క వాణిజ్య సుంకాలే కావచ్చు, ఇతరత్ర వ్యవహారాలు కావచ్చు, ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి భారత్ ను కాస్త నరేంద్ర మోడీని కావచ్చు, భారత్ ను కొంత ఇబ్బందికర పెట్టే ఆ పరిస్థితిలోకి నెడుతున్నాడని చెప్పేసి కూడా ఒక ప్రచారం సాగుతుంది. ఎందుకంటే ఒక వైపేమో ఈ పాకిస్తాన్ ను శరణు కోరితేనే మేము ఆపరేషన్ సింధూర్ భారత్ సంబంధించి పాకిస్తాన్ పై యుద్ధాన్ని ఆపామని చెప్పేసి మోడీ ప్రభుత్వం చెప్తా ఉంటే, మరోవైపు ట్రంప్ మాత్రం నేను మధ్యలో ఇన్వాల్వ్ అయింది కాబట్టి పెద్ద యుద్ధం తప్పింది అని చెప్పేసి ట్రంప్ చెప్తా ఉన్నాడు. పదే పదే ఆ ట్రంప్ వ్యాఖ్యలు చేస్తా ఉంటే అది అల్టిమేట్ గా మోడీకి అదేవిధంగా కేంద్రానికి కాస్త డ్యామేజ్ అవుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ట్రంప్ తీరు పైన మొదటి నుంచి కూడా ఆ కేంద్రం కాస్త తీవ్ర అసంతృప్తిగా ఉంది. సో సరైన సందర్భంలో ఇటీవల కాలంలో తొలిసారి అంటే రెండోసారి అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ తో మోడీ భేటీ అయిన సందర్భంలో కూడా ఒకవైపు స్నేహంగానే ఉంటూనే మరోవైపు తాను చేయాల్సింది చేస్తున్నట్టుగా కూడా కొంత అసంతృప్తిలో మోడీ ఉన్నాడు. సో భవిష్యత్తులో మరి ఈ డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల పట్ల మోడీ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుంది, సో ఏం చేయబోతున్నది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది వైశాలి. థ్యాంక్ యూ రాధాకృష్ణ.
భారత్పై అమెరికా సుంకాల మోత మోగిస్తోంది. భారత్పై 25% సుంకాలు పెంచింది అమెరికా. పెంచిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమలు కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. భారత్కు పెనాల్టీ విధించారు ట్రంప్. భారత్ అమెరికాకు మంచి మిత్రుడే కానీ ప్రపంచంలోని ఏ దేశం వసూలు చేయలేనంత సుంకాలు అమెరికా వస్తువులపై ఇండియా వసూలు చేస్తోందని ట్రంప్ ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తాయని ఎక్స్ వేదికగా తెలిపారు.